మంచు ఫ్యామిలీ గొడవపై పోలీసులు వివరణ ఇచ్చారు. తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్ 100కి ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపించగా తమ కుటుంబంలో విభేదాలున్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారట. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య కొట్లాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ న్యూస్ వచ్చిన కాసేపటికే అది నిజం కాదని, అసలు గొడవే జరగలేదని, మీ పెట్స్కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మోహన్ బాబు టీం తెలిపింది. కట్ చేస్తే నిన్న సాయంత్రం మంచు మనోజ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ హాస్పిటల్లో తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో మీడియా గొడవ గురించి అడిగితే ఏం చెప్పలేదు. అయితే డాక్టర్లు మాత్రం మనోజ్ మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని చెప్పారు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది ఎవరికీ అర్థం కావటం లేదు. అయితే ఈ గొడవపై తాజాగా పోలీసులు పూర్తి వివరణ ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్ 100కి ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తమ కుటుంబంలో విభేదాలున్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేసినట్లు పేర్కొన్నారు.